కరేడు ఇండోసోల్ భూముల అంశానికి ఎమ్మెల్సీ తూమటి మాధవరావు నెల్లూరు జడ్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో ప్రస్తావిస్తుండగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండాలో లేని అంశాన్ని ఎలా లేవనెత్తుతారని తీవ్రస్థాయిలో అభ్యంతరం లేవనెత్తారు. ఈ సందర్భంగా ఇరువురి నేతల మధ్య వాగ్వాదం సాగింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జోక్యం చేసుకుని ఎజెండాలో లేని అంశాలను ప్రస్తావించడం సబబు కాదన్నారు. మొత్తం ఎల్లగొట్టారు కంపెనీలన్నీ గురించి కంపెనీలు ఏం జరిగిందో జీవోలు చూపిస్తాం. అక్కడ మాట్లాడాలి. ఆయన సబ్జెక్ట్ ఇవ్వలేదు కదా మీకు, మీరు ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? సబ్జెక్ట్ మీకు ఇవ్వలేదు కదా, సబ్జెక్ట్ ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మీద మంత్రి గారు చెప్తున్నారు, మీరు ఎందుకు మధ్యలో మాట్లాడతారు? ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నా ఏంటది పద్ధతి లేదా? బీఆర్సీ సమాజం అనుకున్నారా, మార్కెట్ అనుకున్నారా? రైట్ ఉంది, రైట్ ఉంది, క్రమ పద్ధతిలో ఉండే రైట్ ఉంది. మీరు మన డిఆర్సీ చైర్మన్ ఏ విధంగా నడిపితే ఆ విధంగా పోయినాం, అంతేగాని మీ మీద రకమతంగా ఎక్కడ మాట్లాడాల. ఏం మాట్లాడతావా నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? నీకు లేదు, అవకాశం లేదు. మాట్లాడేటప్పుడు టైం ఇస్తారు, కూర్చోండి. మాట్లాడలేదు ఎవరు మీకు ఇప్పుడు? వాళ్ళు మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడతామంటున్నారు. మాట్లాడాలంటే బయటికి వెళ్ళండి. సభకి 243 సంవత్సరాల నుంచి డిఆర్సీ చూస్తున్నా. ఏ అధికారంలో ఉన్న, ఏ పార్టీ అధికారంలో ఉండేవాడు, ఎవరు ప్రతిపక్షంలో ఉండేవాడు, డిఆర్సీ చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్. డిఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నడిచాం. అనేక మంది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప